అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములు సమర్పించిన రైతులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు చొరవతో కొలిక్కి వచ్చింది. గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన 6వ విడత కార్యక్రమంలో భాగంగా 75 మంది రైతులకు అమరావతి రాజధాని ప్రాంతంలో కేటాయించిన 79,87 రూపాయలు విలువ చేసే 85 ప్లాట్లకు సంబంధించిన అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ దావాజిగూడెం గ్రామానికి చెందిన రైతులు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని ఆయన తెలిపారు. ఇంత ఆలస్యమైనందుకు రైతులను క్షమాపణలు కోరుతూనే వారి హక్కులను కాపాడగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 9 ఎకరాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు, మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దావాజిగూడెంలోని సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు.